హరే కృష్ణ. స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపే చ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ఎందుచేతనో ఈ పద్యం జనబాహుల్యంలోకి రాలేదు. ఈ పద్యం అర్థం తెలుసుకుందామా? కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్ష, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణ, రూపంలో కృష్ణుని వలె ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామ, ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్త, భార్య లేదా తల్లి వండిన దాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా భుజించాలి. సుఖదుఃఖమిత్రం, సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడులలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు, ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. హరే కృష్ణ.